హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు నిన్న ఒక వీడియో అనేది ఏపీ రాజకీయాలని షేక్ చేసింది. ఆ వీడియో ఏంటంటే ఏదైతే విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యే ముందు టీడీపీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి టీడీ జనార్దన్ను కలవటం అనేది ఈ యొక్క వీడియో యొక్క ప్రాముఖ్యత అనమాట. ఎందుకు అంటే విజయసాయి రెడ్డి ఏదైతే వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, విజయసాయి రెడ్డి ముందస్తు అండర్స్టాండింగ్లోనే చంద్రబాబు నాయుడు కనసర్లంలోనే చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయింది కాబట్టి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయన్నే లిక్కర్ స్కామ్లో వాడుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ పార్టీ వీటినప్పటి నుంచి కూడా ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఈ ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారనమాట. అయితే వాళ్ళ దగ్గర ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు, కానీ ఇప్పుడు అనేది ఒక ఆధారం అనేది లభించిందనమాట. అదేంటి అంటే ఏదైతే విజయసాయి రెడ్డి టీడీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి విచారణ కన్నా కొన్ని గంటల ముందు కలిసిన వీడియో అనేది ఏదో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే ఈ వీడియో రావటం వల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి ఇంకా పక్కా టీడీపీ మనిషి, ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈయన కూడా పాలు పంచుకుంటాడు అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎంత చెప్పినా కానీ ఆయన టీడీపీ వ్యక్తి కాబట్టి ఈ కేసులో ఆయన యొక్క వాంగ్మూలం చెల్లడానికైతే అవకాశం అయితే ఉండదన్నమాట. ఏదేమైనా కానీ ఈ వీడియో అనేది బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా వైసీపీ శ్రేణులు మాత్రం విజయసాయి రెడ్డి మీద తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాలను అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒక సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కీలకమైన వ్యక్తి, ఆయనకి రాజ్యసభ పదవి, ఉత్తరాంధ్ర జిల్లా బాధ్యతలు, ఒక నెంబర్ 2 స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన మాత్రం తన యొక్క అవినీతి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేయడంలో, జగన్మోహన్ రెడ్డి పార్టీని దెబ్బతీయటంలో కీలకంగా పనిచేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తీరా అధికారం కోల్పోయిన 6-7 నెలల్లోనే విజయసాయి రెడ్డి తన నిజ స్వరూపం బయటపెట్టి పార్టీ నుంచి వీడిపోవడానికి అంగీకారం చూపడంతో పాటు వైసీపీ వెన్నుపోటు పడవడంలో, మరికొంతమంది ఎంపీలు వైసీపీ పార్టీని వీడిపోవడంలో విజయసాయి రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడని చెప్పేసి ఈ వీడియో బయటపడిన తర్వాత వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విజయసాయి రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి ఏదైతే ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పొడిచారో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి వాళ్ళు పెద్ద స్థాయిలో తమ ఆగ్రహాలు వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఇంత ఘనంగా పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంత దారుణమైన పని కొనిగాడతారని చెప్పేసి, ఒక నమ్మక ద్రోహి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాలు అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.